ఒక చోట మొదలైన గొడవ కోపంగా మారి మనల్ని మన లైఫ్ని ఎంత డిస్ట్రాయ్ చేస్తుందో తెలుసా? మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న వ్యక్తితోనో లేదా డాష్ ఇచ్చి ఇవ్వకుండా వెళ్తున్న వ్యక్తితోనో కోపంతో రగిలిపోయి గొడవ పెట్టుకునేదాకా వెళ్తాం. ఆ గొడవ అక్కడితో క్లియర్ అయిపోతే పర్లేదు, కానీ ఆ గొడవలో తిట్టుకునే దగ్గర నుంచి కొట్టుకునేదాకా వెళ్తే మనల్ని మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎంత ఇబ్బందులు గురి చేస్తుందో తెలుసా? ఎదుటివాడు గొడవ పెట్టుకుందామని చూసిన మనం సైలెంట్గా ఉంటే ఆ గొడవ పెద్దది కాకపోవచ్చు. ఎప్పుడైనా ఆ టైంలో మనం తీసుకున్న డెసిషన్ ఎలాంటి సిచ్యువేషన్కైనా దారితీస్తుంది. కానీ అలాంటి సిచ్యువేషన్లో మనం సైలెంట్గా ఉంటే ఆ సైలెన్స్ మన టైంని వేస్ట్ చేయకుండా మనల్ని మన ఫ్యామిలీని ఇబ్బందుల్లో పడేయకుండా ఉంటుంది. ప్రమాదం జరిగితేనో దెబ్బలు తగిలితేనో జరిగితే సిచ్యువేషన్ మన కంట్రోల్లో ఉండకపోవచ్చు. రాంగ్ రూట్లో ఎదురు వస్తున్నాడనో, హార్న్ గట్టిగా కొడుతున్నాడనో లేదా డ్రైవింగ్ అడ్డదిడ్డంగా చేస్తున్నాడనో ఎవరితో కూడా గొడవ పెట్టుకోకండి. ఒకవేళ ఎదుటివాడు గొడవ పెట్టుకుందామని చూసినా తప్పు వాడిదైనా సరే ఒకసారి సారీ చెప్పి పక్కకు వచ్చేస్తే మ్యాక్సిమం మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. నేనేంటి నా సత్తా ఏంటి అని చూపించుకునే వారి దగ్గర గొడవ పడి బీపీలు షుగర్లు తెచ్చుకోవడం తప్పితే ఏం సాధించలేము. మీ లైఫ్లో ఒక 10 సెకండ్స్ వేస్ట్ అయిపోయాయని చెప్పి సారీ చెప్పి పక్కకు వచ్చేస్తే చాలు.